ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం కార్తీక మాసం ఇంకా స్వాములకు స్పెషల్గా ఉండే వంటల్లో ఉల్లి వెల్లుల్లి ఉండవు కదా, అలాంటి ఏమీ లేకుండా చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే కనుక చూసేద్దాం. కొంచెం ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలను అయితే గనక వేసేసుకోవడమే. ఈ కాడలు అనేవి కొంచెం మగ్గాలన్నమాట. ఈలోపు మన చిక్కుడుకాయలని గింజలన్నిటిని అంటే పీచునంతటిని తీసేసుకొని చక్కగా పెట్టుకోండి. చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడైనా కూడా మనకి గింజలతో ఉంటే గనక మంచిగా టేస్ట్ అనేది వస్తా ఉంటదనమాట. ఈసారి చిక్కుడుకాయల్లో గింజలు రాలా. ఇంకా మరి మార్కెట్‌లోకి గింజలొచ్చినియి రాలేదేమో, కానీ మా స్వామి తీసేసుకున్నారని చెప్పి నేనైతే ఇంకా వండుతున్నాననమాట. ఏదేమైనా అలా గింజలు గింజలు లేకపోతే ఆ చిక్కుడుకాయ కూర తిన్న టేస్ట్ కూడా ఉండదనమాట. ఈ చిక్కుడుకాయలన్నిటిని ముందుగానే వాష్ చేసేసుకొని చక్కగా నీటిలో బాగా నానబెట్టుకోండి. మీరు ఈ స్టేజ్‌లో కావాలంటే చిక్కుడుకాయలని ఉడికించుకొని కూడా తీసుకోవచ్చు, కానీ ఇవి అంత ముదురుగా లేవు. లేతగానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలాగా ఆహ్, డైరెక్ట్ ప్యాన్‌లో అయితే వేసేసాననమాట. చిక్కుడుకాయలో వాటర్ చూసారా? మగ్గే కొద్దీ ఆ వాటర్ అనేది ఎలా వచ్చేసిందో, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలనమాట. మనకి చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ అనేది ఎంత చక్కగా మగ్గితే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే పసుపునైతే వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల తొందరగా అయితే గనక మగ్గుతదనమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత 2 పెద్ద టమాటాలనైతే గనక తీసుకొని ఈ చిక్కుడుకాయ కర్రీలో వేసేయండి. చిక్కుడుకాయ, టమాటా దానంత బెస్ట్ కాంబినేషన్‌లో ఏ కర్రీ ఉండదు. అందులోను గింజలనేవి ఉంటే ఆ చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటదనమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. ఎంత మంచిగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బావుంటదనమాట. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో టమాటాలని మిక్సీ పట్టుకొని కూడా ఆ ప్యూరీని కూడా వేసుకోవచ్చనమాట. కానీ ఇలా కూడా వేసుకున్నా బానే ఉంటది. అలాగే కాకుండా చిక్కుడుకాయలు కూడా మీరు కావాలంటే ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి అంత అవసరమేం లేదు అని నేను ఇలా నూనెలోనే మగ్గించుకుంటున్నాననమాట. ఇలా చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు సిమ్‌లో పెట్టుకొని సిమ్ టు మీడియం, మీడియం టు సిమ్ అయితే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి వాటర్ ఉండదు కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయనమాట. ఇలాగ బాగా మగ్గిన తర్వాత లాస్ట్‌లోకి ఇందులోకి సరిపడినంత కారం అలాగే ధనియాల పొడిని వేసేసుకోండి. ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఈ గ్లాస్ వాటర్ అయితే గనక సరిపోతదనమాట. ఇప్పుడు మీరు కావాలంటే ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ కర్రీకైనా వాటర్ వేసిన తర్వాత ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా తింటా ఉంటే గనక బావుంటది కదా! అందులోను ఉల్లిపాయ ఏసినట్టే టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇలాగ ఎక్కువ సేపు మగ్గించుకొని కర్రీననేది ప్రిపేర్ చేసుకుంటా ఉంటే గనక మనకి ఆ టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతదనమాట. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా నీరనేది ఇంకేమీ లేకుండా ఉన్నప్పుడు మనం ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరనైతే ఇందులో వేసేసుకున్నామనుకోండి, మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతదనమాట. ఈ కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా చక్కగా ఇలాంటి కర్రీలనేవి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఉల్లి, వెల్లుల్లి లేని కర్రీస్ పోస్ట్ చేశాను. ఒకసారి చూసేయండి. థాంక్ యూ.